సతీత్వము అంటే తెలుసుకుందాం. మోహనవాణి శ్రోతలకు ధన్యవాదాలు. సతీత్వము అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. దీనికి ప్రాముఖ్యమైన అర్థం శుద్ధమైన, పవిత్రమైన, ధార్మికమైన ఆచరణలో ఉండే మహిళా లక్షణం. అంటే మహిళ తన మనసు, మాట, ప్రవర్తనలో నిబద్ధత, నైతికత, ధర్మబద్ధతతో ఉండడం. సతీత్వం యొక్క ప్రధాన అర్థాలు: మనసులో పవిత్రత, దురుద్దేశాలు లేకుండా శుభభావాలతో జీవించడం, ధర్మబద్ధ జీవనం, సమాజం, కుటుంబం, శాస్త్రం చెప్పిన విలువలను పాటించడం, నైతిక మరియు నిజాయితీ, సత్యం, న్యాయం, నీతి వీటిని కాపాడే జీవన పద్ధతి, శుభాచారం, సంక్షేమం, శ్రేయస్సు కోసం మంచి ఆచారాలు పాటించడం. సతీత్వం అంటే కేవలం భార్య ధర్మం కాదు. కొంతమంది సతీత్వాన్ని కేవలం భర్త పట్ల నిబద్ధతగా మాత్రమే భావిస్తారు. అది భాగం మాత్రమే. కానీ సతీత్వము ఒక మహిళా వ్యక్తిత్వము మరియు శీలమును సూచిస్తుంది. ఇది మనశ్శుద్ధి, ప్రవర్తనలో నీతి, సద్గుణాలు, ఆత్మగౌరవం, ఆధ్యాత్మికత వంటి విలువలకు సమాహారం. శాస్త్రోక్త దృష్టిలో, శాస్త్రాల ప్రకారం సతీత్వము అనేది దేవతలకు సమానమైన సద్గుణాలతో జీవించడం అని చెప్పబడింది. ఈ సతీత్వంపై ఒక హృదయాన్ని తాకే నీతివంతమైన ప్రేరణాత్మక కథను మీకు వినిపిస్తున్నాను. భర్త పట్ల ఉన్న నిబద్ధత, ప్రేమ, ధర్మం ఆడవారి హృదయంలో ఉండే పవిత్ర జ్యోతి. అరుణిమ యొక్క అగ్ని పరీక్ష. పల్లెటూరులో ఒక చిన్న ఇంట్లో అరుణిమ సామాన్య గృహిణి. భర్త దేవదాసుకు ఎంతో ప్రేమతో, సేవతో జీవించే సతీమణి. తాను చెప్పే మాట కంటే భర్త చెప్పిన మాట ధర్మం అనుకునే స్వభావం. అటువంటి కుటుంబంలో అన్నీ సుఖంగా సాగుతున్నాయి. ఒకరోజు దేవదాసు ప్రయాణం చేస్తూ గ్రామ సరిహద్దుల్లో ప్రమాదానికి గురయ్యాడు. అతడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియలేదు. గ్రామంలో గందరగోళం. కానీ అరుణిమ మాత్రం కదిలిపోలేదు. అతను బ్రతికే ఉంటాడు, నా శ్వాస ఇంకా నిలిచే ఉంది కదా అని ధైర్యంగా చెప్పింది. పూరి గ్రామం వెతికిన దేవదాసు కనిపించలేదు. రోజులు గడుస్తున్నాయి. అరుణిమ ప్రతిరోజు వారి ఇంటి తులసి కొన దగ్గర దీపం వెలిగిస్తూ దేవుని ప్రార్థిస్తోంది. ఒకరోజు గ్రామ పెద్దలు ఆమెకి ఇలా చెప్పారు: అరుణిమ, నీ భర్త చనిపోయినట్టే అనిపిస్తుంది, మనం శోకక్రియ మొదలుపెట్టాలి. అరుణిమ మాత్రం చిరునవ్వుతో చెప్పింది: సతీత్వము అనేది శరీరానికి కాదు, మనసులో ఉండే నమ్మకం. నా భర్త ఇంకా బ్రతికే ఉన్నాడు, అతని శ్వాస నా హృదయంలో వినిపిస్తోంది. గ్రామస్తులు ఆశ్చర్యపోయినా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. అదే రాత్రి తుఫాను, గాలి, వానలో ఇంటి ముందు ఎవరో పడిపోయిన శబ్దం. అరుణిమ పరిగెత్తి వెళ్తే అక్కడ భర్త దేవదాసు అతని గాయాలతో ఉన్నా బ్రతికే ఉన్నాడు. అరుణిమ అతన్ని ఇంటికి తీసుకువెళ్ళి సంరక్షించింది. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం పునరుద్ధరించుకున్న దేవదాసు గ్రామస్తుల ముందు ఇలా అన్నాడు: నేను మృతి అంచున పడిపోయినప్పుడు అమ్మాయి అరుణిమ ప్రాణం నాతో మాట్లాడుతోంది అన్న భావన వచ్చింది. ఆమె భక్తి, ఆమె సతీత్వమే నన్ను తిరిగి జీవితం వైపు లాగింది. గ్రామ పెద్దలు అరుణిమ పాదాల దగ్గర నమస్కరించి, సతీత్వము శక్తి ఏమిటో నువ్వే నిరూపించావమ్మా అన్నారు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.